అమెరికా ఇరాన్ యుద్ధం మొదలై దాదాపు 100 రోజులు గడిచిపోయింది. అయినా ఇరాన్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ధైర్యంగా అమెరికాను ఎదుర్కొంటోంది. ఇరాన్పై అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించి ఆర్థికంగా కుంగదీయాలనుకున్నా ఇరాన్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. యుద్ధంలో ఇరాన్ సుమారు $347 బిలియన్ వరకు కూడా నష్టపోయింది. భారీ మొత్తంలో యుద్ధంపై ఖర్చు చేస్తున్నా ఎక్కడా ఆర్థికంగా పతనమైనట్లు కనిపించలేదు. మరి ఇరాన్ ఇంత ధైర్యంగా బలమైన అమెరికాను ఎదుర్కోవడానికి కారణం ఏంటి? ఆ వివరాలు ప్రత్యేక కథనంలో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా, ఇజ్రాయెల్లు కలిసి సంయుక్తంగా ఇరాన్పై ఏడాది ఫిబ్రవరి 28న బాంబుల వర్షం కురిపించి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేసింది. ఇరాన్కు చెందిన టాప్ మిలిటరీ అధికారులు, రాజకీయ నాయకుల్ని చంపేసింది. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇరాన్కు ప్రస్తుతం బలమైన నాయకుడు లేడని చెప్పుకోవాల్సిందే. ఇరాన్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఇరాన్ భూభాగం, సముద్రం, గగనతలంలో పాటు చమురు రెవెన్యూను అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ధ్వంసం చేశాయి. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి అమెరికా ఇరాన్పై ఆంక్షలు విధించడంతో ఇరాన్ ఆర్థికంగా గణనీయంగా బలహీనపడింది. అలాగే ఈ యుద్ధంలో ఇరాన్ సుమారు $347 బిలియన్ వరకు వ్యయం చేసింది. దీంతో ఈ ఏడాది ఇరాన్ జీడీపీ -6.1% నమోదవ్వచ్చని యునైటెడ్ నేషన్స్ అంచనా వేసింది. ఆర్థికంగా ఇరాన్ పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ఇరాన్ అన్ని రకాల ఆటుపోట్లకు తట్టుకొని నిలబడగలుగుతోంది. మరి యుద్ధంలో సైనికులకు ఆయుధాలతో పాటు పౌరులకు అన్ని రకాల సేనలు ఎలా అందించగలుగుతోందన్న అనుమానాలు కలగడం సహజమే. ఇక ఇరాన్కు యుద్ధాలేమీ కొత్త కాదు. దశాబ్దాల తరబడి పొరుగున ఉన్న ఇరాక్తో యుద్ధం చేసింది. అప్పుడు కూడా ఆర్థికంగా ఇబ్బందుల పాలైంది. ఆ అనుభవంతో ఇరాన్ గట్టిగా నెట్టుకొస్తుంది. గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటోంది. ఇక టెహ్రాన్ నుంచి చమురు ఎగుమతులు కూడా గణనీయంగా తగ్గాయి. ఇక ట్రంప్ మొదటిసారి అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన ఇరాన్ న్యూక్లియర్ డీల్ పేరుతో అత్యంత కఠినమైన ఆంక్షలు విధించారు. ఆయిల్ రెవెన్యూకు గండి కొట్టారు. అయినా అప్పటి నుంచి ఇరాన్ తట్టుకొని నిలబడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్లు కలిసి ఇరాన్పై వైమానిక దాడులు చేసిన వెంటనే ఇరాన్ హార్మోజ్ జలసంధిని మూసివేసింది. హార్మోజ్ జలసంధిని మూసివేయడం వల్ల ఇరాన్ చమురుపై ఆధారపడ్డ దేశాలతో పాటు ఇరాన్ కూడా ఆర్థికంగా నష్టపోతుందని అంతా భావించారు. గ్లోబల్ మార్కెట్లకు హార్మోజ్ జలసంధి ద్వారా సుమారు 5వ వంతు చమురు గ్యాస్ సరఫరా అవుతోంది. ఇక ఇరాన్ ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొని గట్టిపడింది. ఆర్థిక సంక్షోభం ప్రభావం ఇరాన్పై పడ్డానికి కొంత సమయం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరో విషయం ఏంటంటే హార్మోజ్ జలసంధి మూసివేయడానికి ముందే ఇరాన్ తన వద్ద పుష్కలంగా ఉన్న ఆయిల్ని ఇతర దేశాలకు విక్రయించింది. దీంతో ఇరాన్ పెద్ద మొత్తంలో రెవెన్యూ సంపాదించుకుంది. దీంతో ఎన్ని కష్టాలు వచ్చినా ఇరాన్ తట్టుకొని నిలబడుతోందని బ్లూంబర్గ్ ఒక నివేదికలో పేర్కొంది. ఇక ఇరాన్ తన చమురును ఎగుమతి చేయడానికి వ్యాపార లావాదేవీల కోసం షెల్ కంపెనీల నెట్వర్క్ ని విస్తరించింది. అలాగే డార్క్ ఫ్లీట్లను కూడా ఉపయోగిస్తోంది. ఇక ఈ డార్క్ ఫ్లీట్స్ పట్టుబడకుండా ఉండేందుకు తమ ట్రాన్స్పాండర్లను స్విచ్ ఆఫ్ చేశాయి. అలాగే తమ జాడ తెలియకుండా ఉండేందుకు సముద్రం మధ్యలోనే ముడి చమురును మరో ఓడలోకి బదిలీ చేస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇరాన్ ప్రభుత్వం పలు రకాల నిత్యావసర వస్తువుల దిగుమతుల్ని నిషేధించింది. వాటిలో ప్రధానంగా వ్యవసాయ రంగానికి చెందినవి కాగా ఉక్కు, పెట్రోకెమికల్స్ ప్రొడక్టులున్నాయి. అదే సమయంలో ఎగుమతుల్ని పెంచుకుంది. అది హార్మోజ్ జలసంధి ద్వారా కాకుండా రోడ్డు మార్గాన తమ వస్తువుల్ని ఎగుమతి చేసుకుంటోంది. ప్రధానంగా తన పొరుగున ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్కు ఎగుమతులు చేసుకుని డబ్బు సంపాదించుకుంటోంది. అలాగే సెంట్రల్ చైనాకు రైలు సర్వీసు ద్వారా పెద్ద ఎత్తున సరుకులను ఎగుమతి చేస్తోంది. ఇక హార్మోజ్ దిగ్బంధం తర్వాత నుంచి రైలు మార్గం ద్వారా ఎగుమతుల్ని పెంచుకుంది ఇరాన్. కేవలం రైలు మార్గం ద్వారానే తన ఎగుమతులపై ఆధారపడకుండా ఆఫ్ఘనిస్తాన్కు ఉత్తరాన ఉన్న రష్యాతో కూడా తమ వాణిజ్య సంబంధాలు బలపరుచుకుంది. ఇక రష్యాకు నౌకల ద్వారా సరుకును ఎగుమతి చేస్తోంది. అయతుల్లా అలీ ఖమేనీ సుప్రీం లీడర్గా ఉన్న సమయం నుంచి రష్యాతో వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకుంది. 2013లో అయతుల్లా ఖమేనీ ఇరాన్ ఆర్థికంగా బలపడ్డానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుని దిగుమతులపై ఆధారపడటం తగ్గించాలని పిలుపునిచ్చారు. పాశ్చాత్య దేశాల నుండి ఒంటరితనాన్ని ఎదుర్కోవాలనే ఇరాన్ అంతిమ లక్ష్యం దిశగా ఇరాన్ మరో అడుగు ముందుకేసేలా గట్టి ప్రయత్నాలు చేసి విజయం సాధించారు ఖమేనీ.
ఇక ఇరాన్ సెంట్రల్ బ్యాంకు కూడా కీలక పాత్ర పోషించింది. నిత్యావసర వస్తువుల కొనుగోలుకు మాత్రమే విదేశీ మాదక ద్రవ్యం వినియోగించాలని గట్టి నిర్ణయం తీసుకుంది. అయితే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని చెప్పలేము, కానీ ఆటుపోట్లకు తట్టుకొని నిలబడిందని చెప్పుకోవచ్చు. కాగా అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లో రెసిడెన్షియల్ బిల్డింగ్లు, ఆసుపత్రులు, స్కూల్స్, గ్యాస్ ఫీల్డ్స్, స్టీల్ ప్లాంట్లు చాలా వరకు ధ్వంసమయ్యాయి. బిలియన్ల కొద్దీ డాలర్లో ఆస్తి నష్టమైంది. దీంతో పాటు ఈ యుద్ధంలో వేలాది మంది ఇరానియన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ చరిత్రలో గతంలో ఇంత దారుణంగా ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం జరిగిన దాఖలాలు లేవు. ఈ యుద్ధం నల్ల దేశంలో పలు వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ మందగించింది. ఈ యుద్ధం వల్ల దేశంలో పలు వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ మందగించింది. ఈ యుద్ధం వల్ల ఇరాన్ ప్రభుత్వం అంచనా ప్రకారం ఏప్రిల్లో, అంటే కాల్పుల విరమణ కంటే ముందు వరకు సుమారు $270 బిలియన్ వరకు నష్టపోయినట్లు చెబుతుంటే, అంతర్జాతీయ ద్రవ్యనిధి లేదా IMF అంచనా ప్రకారం $300 బిలియన్ వరకు నష్టపోయినట్లు అంచనా వేసింది. ఏడాది ఇరానియన్ జీడీపీ -6.1% నమోదు కావచ్చునని IMF కూడా అంచనా వేసింది. కొన్ని దశాబ్దాల తర్వాత ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఇంత దారుణంగా నమోదు కావడం ఇదే మొదటిసారి. ఇక ఇరానియన్ కరెన్సీ విషయానికొస్తే అత్యంత కనిష్టానికి పడిపోయింది. ద్రవ్యోల్బణం 77% ఎగబాకింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ అత్యంత బలహీనంగా నమోదు కావడంతో దేశంలోని కుటుంబాలు అప్పులపై ఆధారపడాల్సి వస్తోంది. దీనికి ప్రధాన కారణం నగదు కొరత అని చెబుతున్నారు. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలన్నా, ఉదాహరణకు పుస్తకాలు కొనుగోలు చేయాలన్నా, టాక్సీలో ప్రయాణాలకు కూడా వాయిదాల పద్ధతి ప్రకారం డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. మీడియాలో వార్తలొచ్చాయి. దీంతో దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. అమెరికా, ఇరాన్ల మధ్య యుద్ధం మొదలైన తర్వాత లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిందని డిప్యూటీ మినిస్టర్ లేబర్ అండ్ సోషల్ వెల్ఫేర్ గులాం హుస్సేన్ మొహమ్మదీ ఇతేమాద్ అనే వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో UNDP అంచనా ప్రకారం ఇరాన్లో 5% కంటే ఎక్కువ మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. సుమారు 4.1 మిలియన్ ప్రజలు GPLకు వచ్చే అవకాశాలున్నాయని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వివరించింది. ఇక ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడే కాదు, గతంలో కూడా ఇలానే ఉంది. ఇక ఇరాన్ ప్రజలు అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్నారు. కనీస అవసరాలు, ఉదాహరణకు గుడ్లు, బంగాళాదుంపలు, బియ్యం కూడా చాలా మందికి అందుబాటులో లేకుండా పోయాయి. ఇక రెడ్ మీట్, చికెన్కు ప్రత్యామ్నాయంగా సోయాబీన్స్ పై ఆధారపడుతున్నారు. ఇక ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఇరాన్ నుంచి ఎగుమతులు తగ్గిపోయాయి. దీంతో విదేశీ మారకం తగ్గింది. 2016లో ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇరాన్పై ఆంక్షలు విధించడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం దేశంలోకి డాలర్లు రావడం లేదు. దీంతో స్థానిక కరెన్సీ పూర్తిగా బలహీనపడింది. దిగుమతులు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారాయి. మరి ఇంత జరిగినా ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయరా అంటే, గతంలో చేసిన ఇరాన్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసింది. ఇక ప్రభుత్వం మారే అవకాశాలు మాత్రం చాలా తక్కువ. అయితే ఈ యుద్ధం వల్ల ప్రజలు అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా మండిపడుతున్నారు. ఇరాన్లో అమెరికా, ఇజ్రాయెల్ సృష్టించిన విధ్వంసం వల్ల ధ్వంసమైన ఇళ్ల నిర్మాణానికి $300 బిలియన్ వరకు అవసరమవుతాయి. ఇక అమెరికా, ఇజ్రాయెల్ కలలు కన్నట్లో ఇరాన్లో ప్రభుత్వం మారే అవకాశాలు మాత్రం లేనేలేవు. ఎందుకంటే అక్కడి ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ కార్ప్స్ బలంగా ఉంది. ప్రభుత్వంపై గట్టి పట్టు సాధించింది కాబట్టి ప్రస్తుతానికి ఇరాన్లో ప్రభుత్వం మారే అవకాశాలు మాత్రం లేవు. ఇక ప్రజలు కూడా తమ ఈ దుస్థితికి అమెరికా, ఇజ్రాయెల్ కారణమని శాపనార్థాలు పెడుతూ కాలం గడుపుతున్నారు.